ఎన్నో సంవత్సరాలుగా తీర ప్రాంత ప్రజలు మత్స్యకారులు ఎదురు చూస్తున్న కొత్తపట్నం పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కళ త్వరలో సాకారం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలపడంతో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రతిపాదిత హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. కొత్తపట్నం మండలం పల్లిపాలెం నుంచి మడనూరు వరకు ప్రతిపాదిత ఫిషింగ్ హార్బర్ నిర్మాణ ప్రాంతాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 485 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం 350 కోట్లు కేటాయించగా మిగిలిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందనున్నట్లు తెలిపారు. 2014-15 నుంచే ఈ ప్రాంతానికి ఫిషింగ్ హార్బర్ తీసుకురావాలి అన్న ప్రయత్నాలు ప్రారంభించామని, అయితే కొన్ని అపోహల కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. హార్బర్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రస్తుతం అందరి ఆమోదంతో ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టామన్నారు. త్వరలో నిర్వహించనున్న భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో మత్స్యకారులకు ఆధునిక వసతులు అందటమే కాకుండా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. హార్బర్ చుట్టుపక్కల రిసార్ట్లు, రెస్టారెంట్లు, పర్యాటక కేంద్రాలు ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా తీర ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని తెలిపారు. ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మిపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు. బ్రేక్ వాటర్ కొంచెం సైడ్ తీసుకో. అంటే అలా కూడా పెట్టకూడదు. అందులో అంటే కవర్ చూస్తాను మూమెంట్ ఆఫ్ వెహికల్స్ నార్మల్ వచ్చిన తర్వాత ఇంకా ఉండాలి కదా. వెనక్కి రండి. అంటే ఆడతాం. అదే కదా అక్కడి నుంచి అంతవరకు ఇచ్చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడి నుంచి బృందావనం ఉంది కదన్నా, ఆడదాకా వస్తుంది. దాని పక్కన ఇంకొక 50 మీటర్లు ఉంది. 50 ఇక్కడ మనకి ఇలాంటి బ్యాక్ వాటర్ సురేష్ గారు చేసుకుంటే నీకు బెటర్ కదా అనేది. విలేజ్లో ఉంటుంది ఇదంతా మీకు యాక్సెస్లోకి వస్తుంది కదా. ఎక్సెస్ ల్యాండ్ కూడా యాక్సెస్లోకి రావడం, ఈ యాక్టివిటీస్ చేస్తే మీకు ఎక్కువ మీకు ఉంటుంది. మీ విలేజ్కి ఏమి ఇబ్బంది ఉండదు.
సరే బాగుంది సార్. నీకు బోర్డర్ కావాలి. కొత్తపట్నం పల్లిపాలెంలో ఏదైతే మన హార్బర్ శాంక్షన్ అయిందో 421 కోటి, దాన్ని ఒకసారి చూడటానికి, అదేవిధంగా రేపు టూరిజం కింద ఏదైతే చేస్తే ఎలా ఉంటుందనే దాని ఉద్దేశం పైన మన ఎంపీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా మన వెంకట్రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు రావడం కూడా జరిగింది. ముందుగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా చైర్మన్గా ఉన్న మావాడు సత్యాకి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2015లో దీన్ని ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి ప్రపోజల్స్ అప్పుడు పెట్టాం. 2015 నుంచి 2025, 26 10 సంవత్సరాల తర్వాత దీన్ని శాంక్షన్ అయిపోయి జీవో తీసుకురావటం జరిగింది. దానికి 2-3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసాం. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా మన మీద ఉండే అభిమానంతో ఈరోజు ఈ పల్లిపాలెంలోనే ఇక్కడ పెట్టాలని ఒక ఉద్దేశంతో ఈరోజు దాన్ని శాంక్షన్ చేసిన దానికి వాళ్ళకి మరోసారి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు వచ్చారు, అంతకుముందు ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా దాన్ని అన్నీ కూడా సర్వే చేశారు. చేసుకున్న తర్వాత ఈ ప్రాంతం అయితే ఇక్కడైతే కరెక్ట్ అని చెప్పేసి కూడా ఒక ఆలోచన వచ్చిన తర్వాత దీన్ని మన జీవో రిలీజ్ చేశారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మా ఉద్దేశం ఒకటే, మనకి ఇక్కడ కూడా ఒక హార్బర్ వచ్చినప్పుడు అన్నీ ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఈ ఫిషర్మెన్స్ ఉండటానికి కానీ, లేకపోతే కోల్డ్ స్టోరేజెస్ కానీ, అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ అవటం కానీ, వీటికన్నిటి కూడా రోడ్స్ కూడా ఇంప్రూవ్ అవటం కానీ, రోడ్స్ కూడా ఇంకా పెద్ద రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవటం, ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దానికోసమే మన కలెక్టర్ గారు కూడా ఇక్కడ ల్యాండ్ పుల్లింగ్ చేసి ఒక మంచి వాతావరణం ఈ ప్రాంతానికి అంతా కూడా తీసుకురావాలనేది ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు 3 సార్లు మన ఎంపీ గారు, మన కలెక్టర్ గారు, 2 సార్లు కూడా ఇక్కడ ఉండే రైతులతో కానీ, ఇక్కడ కొనుక్కున్న వ్యాపారస్తులతో కూడా వాళ్ళతో మాట్లాడారు. తప్పకుండా అలాంటివి చేసినప్పుడు ఇంకా కూడా మండలం కూడా ఇంకా ముందుకెళ్తుంది. ఒక పక్క ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఒక మంచి ఇంకా కూడా ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి అంటే ఇక్కడంతా కూడా మార్పులు వస్తుందని చెప్పేసి ఈ సంగతి తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇక్కడ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం చూసుకోవడానికి, అదేవిధంగా బీచ్ రోడ్డు కూడా ఏదైతే ల్యాండ్ పుల్లింగ్లో బీచ్ రోడ్డు కూడా ఎక్కడి నుంచి పెడితే బాగుంటుంది అనేది కూడా ఒక ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తున్నాం. తప్పకుండా కూడా ఇవన్నీ అవ్వాలనేదే మా ఉద్దేశం. మా ప్రయత్నాలు లోపం లేకుండా అందరూ కూడా కలిసి దీని మీద చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి దీనికి ఫౌండేషన్ స్టోన్ కూడా వీలైనంత వరకు నేను కూడా 2 సార్లు ముఖ్యమంత్రి గారికి కూడా మొన్న కూడా చెప్పా. నేను మళ్ళా కూడా చెప్పి ఆయన ఆ రోజు ఫౌండేషన్ స్టోన్కి ముఖ్యమంత్రి గారు వచ్చేటట్టుగా కూడా దాన్ని కూడా ప్రయత్నిస్తాం. మన ఎంపీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన అందరి సమక్షంలోనే భూమి పూజ చేసి వర్క్ ప్రారంభించడానికి కూడా మన వంతు మనం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మన అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పదే మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కోరిన మీదట కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తున్నందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్రంలో 4 ఫిషింగ్ హార్బర్స్ అనేది కూడా వారు
ఐడెంటిఫై చేసిన తర్వాత మన కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కూడా కొంతకాలం ఏంటంటే జాప్యం జరగటం అనే దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాటా ఎంత ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం అనేదానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా తక్కువ వాటా అనేది ఇస్తారన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే లేదు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి నేనే ఎక్కువ ఫండ్స్ కూడా దీనికి పెట్టి 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అని అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరికీ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్న ఫిషింగ్ ఇక్కడ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ అనేది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. గౌరవ కలెక్టర్ గారు వచ్చినారు, జనార్దన్ గారు ఇప్పుడే ఏంటంటే మనమంతా కూడా చర్చ చేయటం అనేది ఎంతో పల్లెకారులు ఇక్కడ ఉండేవాళ్ళు గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫిషింగ్ హార్బర్ని కూడా స్మూత్గా ముందు తీసుకెళ్లే పద్ధతిలో ఆ ముందు జరిగింది 2017 సంవత్సరంలో పల్లెకారులందరూ కూడా కొంచెం దీన్ని ఒక అభద్రతగా భావించి దీనిని మనం ఫిషింగ్ హార్బర్ మనకు వస్తే మనం ఇక్కడ ఇబ్బందుల్లో కూడా పడతాం అనేది ఒక అపోహ అనేది కూడా అప్పుడు ఉండబట్టి దీనిని జాప్యం జరిగింది. అయినా ఇప్పుడు 2026 సంవత్సరంలో ఇది ప్రారంభం అయ్యేదాని కొరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించున్నారు. మన స్థానిక శాసనసభ్యులు దామర్చల జనార్దన్ గారు ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మన ప్రకాశం జిల్లాలోనే తీర ప్రాంతాల్లో మనకి అవసరమైన ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.